నమో వెంకటేశ నమో తిరుమలేశ నమస్తే నమస్తే నమః. ఫ్రెండ్స్, ఇది 24 జనరల్ కంపెనీయే, జనరల్ మన లోకల్ బ్రాండ్ 24. ఇది 24 BOE ప్యాన్లో ఇది బ్లాంక్ ఆన్ అవుతుంది. ఒకసారి మనం బ్యాక్లైట్ ఆన్ చేసి అదే కనెక్షన్ అది ఇచ్చాను, ఒకసారి ఆన్ చేసి చూద్దాం. ఇది ఫ్రెండ్స్ బ్లాంక్ ఆన్ అవుతుంది. ఏ వోల్టేజ్ వస్తున్నాయి, ఏ వోల్టేజ్ రాలేదో అన్నీ చూద్దాం ఫ్రెండ్స్ ఒకసారి. ఓకే ఫ్రెండ్స్, మైక్రోస్కోప్లో చూడండి, వోల్టేజ్ అన్నీ చెప్తాను, మీరు చూపించడానికి కావాలి కాబట్టి. ఓకే ఫ్రెండ్స్, ఇది VGL పాయింట్, VGH పాయింట్. ఇది వీకామ్ పాయింట్, ఇది VOF అంటే VGL పాయింట్ లాంటిది, పాయింట్ లాంటిది కాదు, VGF పాయింటే. VGL పాయింట్ ఆన్ చేస్తాను ఒకసారి. ఓకే ఫ్రెండ్స్, వోల్టేజ్ అన్నీ చూద్దాం. జీరో వోల్టేజ్, ఏం చూపించట్లేదు. ఇది DVDD, ఇది వీకామ్ కూడా ఏం రాలేదు. ఇది VGH ఏం రాలేదు. AVDD కూడా ఏం రాలేదు. ఇక్కడ ఈ VGH కూడా ఏం రాలేదు. ఇంకా VGL వీకామ్ అన్నీ కూడా ఏం రాలేదు. మెయిన్ వోల్టేజ్ చూద్దాం. మెయిన్ వోల్టేజ్ 12 volts, ఫ్యూజ్కి అటు ఇటు కూడా వస్తుంది. ఏ వోల్టేజ్ కూడా రాలేదు. VON వోల్టేజ్ లాస్ట్ కాప్ దగ్గర, అది XON వోల్టేజ్ 3.3 వస్తుంది. ఇది Y1, దీనికి ఏం రాలేదు, 3.3 వస్తుంది. తర్వాత 3.3 వస్తుంది. 1.8 వోల్టేజ్ కూడా వస్తుందని చూద్దాం. 1.8 వోల్టేజ్ కూడా రాలేదు. చూద్దాం ఒకసారి. PFలు అన్నీ ముందు షార్ట్ ఉన్నాయేమో, దీని మీద ఉన్న PFలు అన్నీ కూడా ఏ PF అన్న షార్ట్ ఉందని చూద్దాం. చూసి అప్పుడు పాప్ కంప్లైంట్ ఉందా లేకపోతే CKVL కంప్లైంట్ ఉందా అనేది ఆలోచిద్దాం. ఒకసారి ముందు మీటర్ బజర్లో పెట్టి ఒకసారి చూద్దాం. ఏం రాలేదు. వీకామ్ వోల్టేజ్ PFలో కూడా, VGLలో పెట్టిన వోల్టేజ్ PFలో కూడా ఏం చూపించలేదు, షార్ట్ ఏం చూపించట్లేదు. PFలు అన్నీ బాగానే చూపిస్తున్నాయి, బాగానే ఉన్నాయి. ఇవి కూడా ఏం లేదు, అన్నీ బాగున్నాయి. దీని ముందు మైనస్ నుంచి ఏదైనా VGL కానీ VGH కానీ ప్యానల్లో ఏమైనా షార్ట్ ఉందేమో
చూసుకుంటే తెలుస్తుంది. మైనస్కి బ్లాక్ ప్రో పెట్టి వివోఎఫ్ఎఫ్ షార్ట్ ఏం చూపించట్లేదు, డివిటిడి షార్ట్ ఏం చూపించట్లేదు, వీకామ్ షార్ట్ ఏం చూపించట్లేదు, విజిహెచ్ మెయిన్ ఈజీహెచ్ చూపించట్లేదు, ఏవిటిడి చూపించట్లేదు. విజిఎల్ షార్ట్ చూపిస్తుంది, మీటర్ బజారుస్తుంది. విజిఎల్ దగ్గర పిఎఫ్లు ఉన్నాయి. ఇవి కూడా ఆల్రెడీ ఇక్కడే చూపిస్తున్నాయి షార్ట్. ముందు పిఎఫ్లో ఓపెన్ చేసి చూద్దాం. పిఎఫ్ ఓపెన్ చేసి అప్పుడు ఈ పిఎఫ్ మధ్య తీసాను, అది చూద్దాం. బయట తీసి షార్ట్ ఉందని చూద్దాం. ఈ పిఎఫ్ బదలారుస్తుంది, ఇంకా బోర్డు ఇంకా ఉన్న పిఎఫ్లో కూడా ఏమైనా షార్ట్ ఉందని చూద్దాం. ఇప్పుడు విజిఎల్ ఏం అరలేదు, కంప్లైంట్ ఇదే ఉండొచ్చు. విజిహెచ్ ఇంకా బదలారలేదు, నాకు బదలారిసేది. మైనస్ గ్రౌండ్ చేసి చూస్తే బదలారిసేది. ఇప్పుడు ఈ పిఎఫ్లో కూడా ఏం ఆరలేదు. షార్ట్ అయితే ఈ పిఎఫ్ షార్ట్ చూపిస్తుంది. ఈ పిఎఫ్ కూడా షార్ట్ చూపిస్తుంది. ఇది ఉన్న పిఎఫ్లో షార్ట్ చూపించలేదు. అది బజార్ వస్తుంది. ఒకసారి ఆన్ చేసి చూద్దాం. ఇప్పుడు కూడా ఏం ఆన్ అవ్వలేదు. ఇంకా రేటెడ్ వోల్టేజ్ రాలేదు. కంప్లైంట్ ఇంకేముందో చూద్దాం. ఒకసారి వోల్టేజ్ చూద్దాం ఇప్పుడు, ఎందుకంటే షార్ట్ తీసేసాం కాబట్టి. ఏం వోల్టేజ్ రాలేదు. ఇప్పుడు మనం పిఎఫ్ తీసింది ఏమన్నా షార్ట్ అట్లా కలిసిందని చూద్దాం. కరెక్ట్ బాగున్నాయి. ఎక్కడెక్కడ షార్ట్ ఏం చూపించట్లేదు, ఎక్కడ కూడా ఏ షార్ట్ చూపించట్లేదు ఇంకా. మరి ఓకే ఫ్రెండ్స్, ఇంకేం షార్ట్ ఏం చూపించట్లేదు. మరి ఆ రెండు పిఎఫ్లో కూడా ఓపెన్ చేసి చూద్దాం. షార్ట్ ఏం చూపించట్లేదు, కానీ ఒకసారి ఓపెన్ చేస్తే
సోదరులకి రాజకీయ ఆర్థిక స్వాతంత్రం వచ్చిందంటే దానికి కారణం విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. ఆనాడు మన సామాజిక వర్గానికి చెందిన కుర్రలు ఎత్తికి ఎమ్మెల్యే చేసి మంత్రులుగా చేసిన ఘనత మన అన్న ఎన్టీఆర్ది. మీరందరూ ఆలోచించాలా. బాబు గారు ముఖ్యమంత్రి 5 సంవత్సరాల్లో ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణ గారు. ఇప్పుడు ఆర్థిక శాఖ మంత్రి ఎవరంటే ముఖ్యంగా రాజేంద్రనాథ్ రెడ్డి గారు. రెండు ఓపెన్ చేశాను, ఆన్ చేద్దాం సార్. లేదు, ఇంకేదో కంప్లైంట్ ఉంది. ఇంకా కంప్లైంట్ ఉంది. దీనికి ఇప్పుడు బెంచ్ సప్లై ఇచ్చి ఒకసారి చూద్దాం. బెంచ్ సప్లై విజిట్ ఇస్తే ఆన్ అవుతుందేమో చూస్తే కంప్లైంట్ ఏంటనో తెలుస్తుంది. బెంచ్ సప్లై ఇద్దాం, విజిహెచ్ 14 volts ఇస్తున్నాను. బెంచ్ సప్లై మీద ఏమైనా ఆన్ అవుతుందేమో. బెంచ్ సప్లై మీద ఇచ్చినా సరే ఏమి ఫిజికల్ ఏం చూపించలేదు. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి కాపులు ఎలా ఉన్నాయి కూడా చూద్దాం. ఫ్రెండ్స్, ఇది మరి స్కానర్ మీద వోల్టేజ్ ఏం రాలేదు. ఆ షార్ట్ తీసినా సరే కాప్ ఓపెన్ చేద్దాం. మరి కాప్ ఓపెన్ చేసిన తర్వాత మరి స్కానర్ మీద వోల్టేజ్ వస్తే కాప్ కంప్లైంట్ అవుతుంది. సరే, కాప్ ఓపెన్ చేస్తున్నాను. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కూడా కాపు సీకేవి ఓపెన్ చేశాను, చూడండి. ఇక్కడ వరకు లేపేసాను కాపు లేపాను. సీకేవి వరకు ఇటు సైడ్ కూడా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కూడా లేపాను. ఈ చుట్టూ వోల్టేజ్ కానీ వచ్చాయంటే మరి ప్యానల్ ఇంటర్నల్లోనే కంప్లైంట్ ఉన్నట్టు. ఇదిగో ఫ్రెండ్స్, లేపాను. ఇప్పుడు ఆన్ చేసి చూద్దాం మరి వోల్టేజ్ వస్తున్నాయా లేదండి. ఆన్ చేశాను. ఇప్పుడు వోల్టేజ్లో టీకాన్ మీద వోల్టేజ్ కానీ వస్తే తప్పనిసరిగా ప్యానల్ కంప్లైంట్ అవుతుంది. కానీ అస్సలు ఏ వోల్టేజ్ కూడా రాలేదు. మెయిన్ వోల్టేజ్ 12 volts తప్ప మిగతా వోల్టేజ్ ఏది కూడా రాలేదు. మొత్తం కాపులు ఓపెన్ చేసి చూద్దాం. ఎందుకంటే కట్ చేయడం అంటే నాకు బౌండింగ్ మిషన్ ఉంది కాబట్టి నేను కాపు ఓపెన్ చేస్తున్నాను. బౌండింగ్ మిషన్ లేని వాళ్ళు అంటే సాధారణంగా చేసేవాళ్ళు తప్పనిసరిగా మీరు సీకేవీలు కట్ చేయవలసి వస్తుంది. ఆ సీకేవీలు కూడా ఏంటన్నది ఇందులో చూపిస్తాను. నేను మాకు బౌండింగ్ చేయడానికి అవకాశం ఉంది కాబట్టి నేను ఇవి మామూలుగా ఓపెన్ చేసేస్తున్నాను కాపులు. మీరు కాపులు ఓపెన్ చేస్తే మళ్ళీ బౌండింగ్ మిషన్ చాలామంది బౌండింగ్ మిషన్ ఉండదు కాబట్టి మీరు కంగారు పడి ఎవరు కూడా తొందరపడి బౌండింగ్ కాపు ఓపెన్ చేసేటండి. ఇంకా కట్ చేసుకోవాలా. మామూలుగా అయితే మళ్ళీ సాల్వింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ మీరు ఓపెన్ చేస్తారనుకోండి కాపులు, బౌండింగ్ మిషన్ లేని వాళ్ళు ఓపెన్ చేసేస్తే మరి మళ్ళీ కాపు వేసుకోవడానికి మళ్ళీ బౌండింగ్ మిషన్ దగ్గర పట్టుకెళ్ళాల్సి వస్తుంది. అదే మనం నీట్గా ఫైల్ చేసి శాంసంగ్ సింగిల్ కాప్ ప్యాన్లు అలాగైతే నీట్గా ఫైల్ చేసి సాల్వింగ్ కట్ చేస్తామో అలా కట్ చేసుకుంటే బాగుంటుంది. 2 పక్కల కాపులు కూడా ఓపెన్ చేశాను. ఓపెన్ చేసే 2 కాపులు. ఈసారి ఏమైనా టీకాన్ మీదకి వోల్టేజ్ వస్తున్నాయో చూద్దాం.
ఇది VGH ఆన్ చేశాను, ఫ్యాన్లో బోర్డు ఆన్ చేశాను. లేదు ఫ్రెండ్స్, అసలు ఏ వోల్టేజ్ కూడా రాలేదు. VGH వోల్టేజ్ కూడా రాలేదు. VGH తర్వాత VGL, EVDD ఏ వోల్టేజ్ రాలేదు. అంటే స్కాలర్ పోయింది. ఇది తప్పనిసరిగా స్కాలర్ మార్చుకోవాల్సిందే. ఈ స్కాలర్ మార్చుకోవాలి. అదే మనం సీకేవీలు కట్ చేయవలసి వస్తే, ఎందుకంటే సీకేవీలు అంటే ఇది సైడ్ కాపులు ఉన్న ప్యాన్లు. ఇది సైడ్ కాపులు ఉన్న ప్యాన్లు సీకేవీలు కట్ చేసినా సరే పని అవ్వదు. సైడ్ కాపులు ఉన్న ప్యాన్లకి సీకేవీలు కట్ చేయడానికి లెవెల్ షిఫ్టర్ సైడ్ కాపుల్లో ఉంటుంది కాబట్టి కట్ చేసినా సరే లెఫ్ట్ సైడ్ షార్ట్ అయితే కట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది తప్ప రైట్ సైడ్ షార్ట్ అయితే, ఎందుకంటే సైడ్ కాపులకు వోల్టేజ్ వెళ్ళకపోతే అది ప్యాన్లు పనిచేయదు కాబట్టి ఒకవేళ లెఫ్ట్ సైడ్ కట్ చేయవలసి వస్తే ఇక్కడ కట్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు. ఓకేనా, స్కాలర్ కొత్త స్కాలర్ వేద్దాం. స్కాలర్ వేసి అప్పుడు చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్. ఇది పాత స్కాలర్. మనం ఇక్కడ పిఎఫ్లు తీసాం కదా, ఇది పాతదే. ఇది వేరే బ్రేకేజ్ ప్యానల్ది తీసాను. ఇది స్కాలర్ వేరే బ్రేకేజ్ ప్యానల్ది. ఇది చెక్ చేస్తే ఎంటీగా చెక్ చేస్తే అన్ని వోల్టేజ్లు వస్తున్నాయి. ఇది మనం ఏదైతే ప్యానల్ కాపులు ఓపెన్ చేసామో దానికి ఇది ఇప్పుడు మనం బ్రేకేజ్ ప్యానల్తో తీసుకున్నాగా స్కాలర్. ఇది బాండింగ్ చేద్దాం. బాండింగ్ చేసిన తర్వాత ఇప్పుడు చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్. ఏసీఎఫ్ టేపు వేసాను ఫ్రెండ్స్. ఈ రెండు పక్కల వేసాను ఏసీఎఫ్ టేపు. ఏసీఎఫ్ టేప్ అంటే ఇది స్కాలర్ సైడ్కి అనమాట. స్కాలర్ సైడ్కి ఈ టేపు. మళ్ళీ ప్యానల్ గ్లాస్ సైడ్కి అయితే వేరే టేప్ ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్. ఇది ప్యానల్లో కాఫ్లు అంటించి అప్పుడు బాండింగ్కి మిషన్ ఎక్కిద్దాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, కాఫ్ ఎక్కించాను. ఇప్పుడు కాఫ్ మనం కరెక్ట్గా అలైన్ చేసుకొని మనం ఈ టేప్ మీద లేయర్ లాగేస్తే గమ్ము స్కాలర్ నుండి పోయి దీని మీద లేయర్ వచ్చేస్తుంది. గమ్ ఏమో స్కాలర్ అంటుకుపోద్ది. ఇలాగా ఫ్రెండ్స్. ఇప్పుడు ఆ పాయింట్కి ఈ పాయింట్ కరెక్ట్గా పెడితే కరెక్ట్గా లైన్స్ అన్నీ క్లియర్గా అంటుకుంటాయి, అంటే సమానంగా. చూడు, క్లియర్గా లైన్స్ అన్నీ క్లియర్గా అంటుకున్నాయి. అదేవిధంగా లాస్ట్ మళ్ళీ ఈ కాపు లాస్ట్ చూసుకుంటే కదులుతుంది.
ఓకే ఫ్రెండ్స్, కరెక్ట్గా అంటుకుంది ఇది. దీన్ని ఒకసారి టీ ఐరన్ నెట్టి మనం టీ ఐరన్ నెట్టి కొద్దిగా హీట్ చేస్తే గమ్ కొద్దిగా టైట్ అవుతుంది, అంటే మళ్ళీ ఊడిపోకుండా పైకి లేచిపోకుండా ఉంటుంది. టీ ఐరన్ పెట్టి కొంచెం ఇలా టైట్ చేయాలి. టైట్ చేస్తే ఇంకా ఓడదు. కొద్దిగా ఆ హీట్కి గమ్ము కొద్దిగా టైట్ అయ్యి ఇంకా కాఫ్ మళ్ళీ కొద్దిగా వదలదు, అంటే బౌండింగ్ ఎక్కించేంత వరకు అటు ఇటు జరిగే ఆస్కారం ఉండదు. ఇక చెక్ చూసాను చూడండి, కరెక్ట్గా యాజ్ ఇట్ ఈజ్ ఎలా అంటుకున్నా చూడండి ఇంటి పిన్. మరి ఇది కూడా మనం ఈ సైడ్ కాఫ్ కూడా దారి ఎక్కించేద్దాం. ఓకే, అక్రమంగా రవాణా చేస్తూ పట్టుబడిన మద్యాన్ని తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి ఎస్సీబీ పోలీసులు ధ్వంసం చేశారు. జూలై నుంచి సెప్టెంబర్ వరకు అక్రమంగా రవాణా చేస్తున్న మద్యాన్ని పట్టుకున్నారు. కరెక్ట్ అంటుకుందా. ఇది లాస్ట్కి కూడా ఒకసారి చూసేస్తే ట్రాకులు కరెక్ట్గానే ఎక్కాయి, అక్కడ క్రాష్ గట్రా ఏం లేదు. దీన్ని కూడా మనం టీ ఐరన్తో కొంచెం ప్రెస్ చేస్తే ఇంకా మళ్ళీ జరగకుండా ఉంటుంది. ఓకే, మిషన్ ఎక్కించేద్దాం ఒకసారి. ఇంకో చలనం ఇప్పుడు మనం పూర్తిగా బ్లాంక్ అవ్వడానికే స్కాలర్ వేస్తున్నాం కాబట్టి ప్యానల్లో మనకి ఆల్రెడీ కాపులు 2 అంటించాం కాబట్టి, అంటే బౌండింగ్ మిషన్కి ఎక్కింది లేదు కానీ కాపులు అంటించాం కాబట్టి ఏమన్నా చలనం వైట్ లేయర్స్గా రావడం కానీ ఆన్ అవడం కానీ ఏమన్నా ఉందో లేదో ఒకసారి చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, హాఫ్ పిక్చర్ వచ్చింది ఒక సైడ్ది. ఇది కాపు ఎక్కించేస్తే సరిపోద్ది ప్యాన్లో బౌండింగ్ చేసేస్తే. ఓకేనా ఫ్రెండ్స్, మిషన్ ఎక్కించేస్తాను. మిషన్ ఎక్కించిన తర్వాత అప్పుడు ప్యాన్లు చెక్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, మిషన్ ఎక్కించాను, బౌండింగ్ మిషను ప్యాన్లో బౌండింగ్ చేస్తాను. అయితే వాయిస్ పెద్దగా దూరం కొద్దిగా లెంత్ ఎక్కువ ఉంది కాబట్టి వాయిస్ పెద్దగా వినబడకపోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ముందుగా లెఫ్ట్ సైడ్ కాపు కృష్ణకి ఎక్కించాను. మనం ఈ హెడ్కి కరెక్ట్గా సమానంగా కాపు అడ్జస్ట్ చేసుకోవాలి. గ్లాసు కరెక్ట్గా సెంటర్కి. కరెక్ట్గా సెట్ చేసుకొని అప్పుడు ఈ టేపు, ఇది సిలికాన్ టేప్, దీనికి సిలికాన్ టేప్ వేస్తారు. మామూలుగా ప్యానల్ సైడ్ అయితే ఇది టెఫ్లాన్ టేప్ వేస్తారు. ఈ టేపు అంటే కాపు హార్డ్గా దిగుతుంది కాబట్టి కాపు నలిగిపోకుండాను వేసి ఆటో హీటింగ్ కొట్టేసరికి, బౌండింగ్ కొట్టేసరికి ఇలా దానికి అదే అవుతుంది. దానికి అదే హెడ్ దిగుతుంది. హెడ్ దిగి దానికి మనం ఎంత అయితే ఇందులో సిస్టంలో మనం ఫిట్ చేసామో హీట్ కానీ
వెయిట్ కానీ అంతా కరెక్ట్గా ఆటో అలైన్మెంట్ కాబట్టి ఇది దానికి అదే ఆటో హీటింగ్ అయిన తర్వాత ఆ టైం లిమిట్ అయిన తర్వాత దానికి అదే ఆగిపోయి హెడ్లో వేసిపోద్ది. ఇది ప్యాన్కి కరెక్ట్గానే అయింది. ఇప్పుడు రైట్ సైడ్ కాపు కూడా సేమ్ టు సేమ్. ఇప్పుడు ఫస్ట్ ఈ లెఫ్ట్ సైడ్ కాపు ఎలా అయితే వేసామో రైట్ సైడ్ కాపు కూడా అలాగే అలైన్ చేసుకోవాలి. ఎటు దిగిన తర్వాత మనం అడ్జస్ట్ చేసుకోవాలి కరెక్ట్గా సమానంగా సెంటర్కి, ఈ లైన్లో సెంటర్కి అనమాట, టాప్ సెంటర్కి. ఇది ఆటో హీటింగ్ అయిపోయిన తర్వాత ఓకే అయిపోద్ది, హెడ్ పైకి వేసిపోద్ది. మనం ప్యాన్లు పట్టుకెళ్ళి అక్కడ చెక్ చేసుకోండి బాండింగ్ ఓకే. బాండింగ్ అయిపోయింది ఫ్రెండ్స్. అది ఇప్పుడు మనం మామూలుగా ఇక్కడ ప్యాన్లో అక్కడ ఎక్కించేద్దాం. మళ్ళీ బ్యాక్లైట్ టేబుల్పై వేసాను, బాండింగ్ కరెక్ట్గా అయింది. ఇప్పుడు ఎల్ఈడిఎస్ తగిలించి ఒకసారి ఆన్ చేద్దాం. అంటే ఇందాక ఆఫ్ పిక్చర్ ఎక్కడ దాకా ఆన్ అయింది ఇందాక, అప్పుడు బాండింగ్ చేయలేనప్పుడు. ఇప్పుడు బాండింగ్ రెండు కలిపి బాండింగ్ చేసాం కాబట్టి ఈసారి ఆన్ చేద్దాం. ఆన్ చేస్తే ఎలా ఆన్ అయిందో తెలుస్తుంది. ఓకే, పర్ఫెక్ట్గా పాత స్కాలర్ ఏదైతే ఉందో బోయి స్కాలర్, ఈ స్కాలర్ కంప్లైంట్ ఉంది. మనకి పిఎఫ్లో షార్ట్ చూపించిన పిఎఫ్లో ఓపెన్ చేసినా సరే మనకి మిగతా వోల్టేజ్ ఏం రాలేదు. అలానే రెండు కాపులు ఓపెన్ చేసి కూడా నేను ఎల్ఈడిఎస్ పెట్టి చెక్ చేశాను. చెక్ చేసినప్పుడు కూడా ఏ వోల్టేజ్ రాలేదు. అక్కడ 3.3 1.8 వోల్టేజ్ తప్ప మిగతా వోల్టేజ్ ఏం రాలేదు. అదే వేరే బ్రేకేజ్ ప్యానల్ స్కాలర్ తీసి ఎల్ఈడిఎస్ పెట్టి చూస్తే అన్ని వోల్టేజ్లు వచ్చాయి. ఇది బాండింగ్ చేయకముందే అన్ని వోల్టేజ్లు వచ్చాయి. తర్వాత మనం కాపులు స్కాలర్ క్లీన్ చేసుకొని ఏసీఎఫ్ టైప్ వేసుకొని బౌండింగ్ చేసి ఇప్పుడు చెక్కింగ్లో పెట్టి చెక్ చేసాం. 100% సరిపోయింది. ఫ్యాన్లో ఎక్సలెంట్గా సరిపోయింది ఫ్యాన్లో. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, మన శ్రీ వెంకటేశ్వర యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వర్క్పై నేను ఇప్పుడు పెట్టిన ఈ వీడియోపై మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరు వీటిపై ఏదైనా డౌట్స్ ఉంటే నాకు మెసేజ్ రూపంలో తెలియజేస్తే నేను ఇంకా బాగా మంచి వీడియోలు చేయడానికి, డౌట్ఫుల్గా చెప్పడానికి నాకు అవకాశం ఇస్తారని కోరుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.